సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్, గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్కి సంబంధించి మార్నింగ్ ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది, చదువుతాను. ఇంగ్లీష్లో ఉంది. గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ ఫెసిలిటీ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ దట్ అలౌస్ యూ టు హ్యావ్ ఆన్గోయింగ్ యాక్సెస్ టు లిక్విడిటీ వైల్ లివరేజింగ్ హౌస్ హోల్డ్ గోల్డ్ అసెట్స్ అంట. సో ఏంటి సార్ ఇది ఆర్టికల్ అసలు? సో ఇదేంటంటే రెగ్యులర్గా మనం అందరం కూడా చాలామంది గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది క్వైట్ కామన్. సో గోల్డ్ లోన్ తీసుకోవడం అంటే అది వన్ టైం నీకు ఎంత కావాలో అంత గోల్డ్ మీద తీసుకోవడం. అలా కాకుండా గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఎనీ ఓవర్ డ్రాఫ్ట్, కాకపోతే ఇక్కడ గోల్డ్ అనేది షూరిటీగా పెట్టుకొని లోన్ ఇస్తారన్నమాట. సో ఇట్స్ లైక్ ఎనీ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ ఎట్లా నీకు ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, మామూలుగా అయితే నీ క్రెడిట్ వర్తీనెస్ మీద నీ బిజినెస్ మీద ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. ఇక్కడ అలా కాకుండా నీ గోల్డ్ మీద ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడ నీకు క్రెడిట్ హిస్టరీ కానీ సిబిల్ కానీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఫాస్టర్గా ప్రాసెస్ అవుతుంది, ఎందుకంటే గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంది. సో మనం ఒక లెట్సే ఒక 50 లక్షల గోల్డ్ పెడితే ఇక్కడ 50% వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు, అంటే 50% ఆఫ్ వాల్యూ. సో ఈ ఫెసిలిటీ ఎట్లా, ఫస్ట్ టైం మాత్రం వాల్యుయేషను ఖర్చులు అవుతాయి, వాల్యుయేషను అవన్నీ ఖర్చు అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ఫాస్టర్. ఇక్కడ క్రెడిట్ వర్తీనెస్ పెద్దగా చెక్ చేయరు, ఎందుకంటే దే ఆర్ ఓన్, వాళ్ళ దగ్గరే యాసెట్ ఉంది. ఇది యాసెట్ బ్యాక్డ్ లోన్. ఇది ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి ఓడీ ఫెసిలిటీ తీసుకున్నాక, ప్రాసెసింగ్ ఫీజ్ అయిపోయి ఓడీ ఫెసిలిటీ తీసేసుకున్నాక, నీకు ఎలిజిబిలిటీ అమౌంట్ ఇచ్చాక నీకు ఎంత అవసరం ఉందో అప్పుడు అంతే తీసుకుంటే చాలు. యూ డోంట్ నీడ్, అంటే మనము సపోజ్ 25 లక్షల ఎలిజిబిలిటీ వచ్చిందని 25కి 25 ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకున్నంత అమౌంట్ వరకే ఇంట్రెస్ట్ కట్టాలి. లెట్స్ సే మనకి ఇప్పుడు ఒక 5 లక్షలు అవసరం ఉన్నాయి, 5 లక్షలు వాడుకుంటే 5 లక్షలకు సరిపడా ఇంట్రెస్ట్ మాత్రమే కట్టాల్సిన అవసరం ఉంటుంది ఓడీ ఫెసిలిటీ. అదే రెగ్యులర్గా గోల్డ్ లోన్ తీసుకుంటే అలా కాదు, నీకు 25 లక్షలు వాల్యూ ఇస్తే వాడు 25 లక్షలు ఒకేసారి తీసుకుంటాం. సో అక్కడ డే 1 నుంచి ఆ 25 లక్షలకి ఇంట్రెస్ట్ కట్టడం మొదలు పెడతాం. ఇక్కడ లోన్ 25 లక్షలకు ఉన్నా ఇట్స్ ఓడీ కాబట్టి వాడుకున్నంత అమౌంట్కే. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, రీపేమెంట్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కాకుండా నీ దగ్గర ఉన్నప్పుడు కట్టేస్తావు, కట్టేసి దాని అప్రోప్రియేట్ ఇంట్రెస్ట్ కడతావు, అప్రోప్రియేట్గా అక్కడ క్లోజ్ అయిపోతుంది. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ మేజర్ ఎంత వాడుకుంటే అంతే కడతాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఇది ఎవరికి సూటబుల్ అంటే బిజినెస్ మెన్ కానీ, ఎవరికైతే సడన్గా అవసరం రావచ్చు బిజినెస్ కొనం కానీ ఆర్ ఎంప్లాయీకి కానీ, వచ్చాక చూసుకునే ముందే ఈ ఫెసిలిటీ అవైల్ చేసుకుంటే నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు టక్కున వాడుకోవడానికి ఉంటుంది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఎక్సెస్ గోల్డ్ ఉంది, లాకర్లో పెట్టుకునే బదులు ఈ రకంగా తనఖా పెట్టచ్చు అనమాట. ఈ తనఖా ఎప్పుడు వరకు అవుతుంది, అప్పు తీసుకుంటే, లేకపోతే నువ్వు క్లోజ్ చేసేయచ్చు, గోల్డ్ అనేది తీసేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలివైన వాళ్ళు ఏంటంటే నువ్వు లాకర్ తీసుకోవాలి. నీకు బంగారం ఒక 10 సంవత్సరాలకు వరకు అవసరం లేదండి మీకు. ఇప్పుడు లాకర్కి ఎంత కాదన్నా 5,000 6,000 సంవత్సరానికి ఇంట్రెస్ట్ కట్టాలి, లాకర్ ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టే బదులు మీరు ఓడీ ఫెసిలిటీ తీసుకోండి, ఒకసారి ఖర్చు పెట్టేసి ఓడీ ఫెసిలిటీ ఉంచుకొని బంగారం వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటుంది. బంగారం మీద ఇన్సూరెన్స్ కానీ, మనం లాకర్కి ఫీజు కట్టాల్సిన అవసరం కానీ, సెక్యూరిటీ ఇంట్లో పెట్టుకొని అది ఏమవుతుందనే భయం లేకుండా ప్రశాంతంగా బంగారంతో ఓడి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం, వాడుకోకపోతే మొత్తం బ్యాంకుదే బాధ్యత. ఎంత వాల్యూ ఉందో అంత బ్యాంకుదే బాధ్యత. సో ఇది ఒక సేఫ్ మెథడ్. మీ దగ్గర అన్యూజ్డ్ బంగారం ఉంటే, మీరు బిజినెస్ మ్యాన్ అయితే గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ. అన్యూజ్డ్ బంగారం వాళ్ళకి ఇచ్చేయండి, సెక్యూరిటీ వాళ్ళకి అప్పచెప్పండి, అవసరం ఉంటే లోన్ తీసుకోండి, లేదంటే మీరు ఈ ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ లాకర్కి పెట్టినట్టు అనుకోండి. ఓకే. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీ వస్తుంది, వాడుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది, వాడుకోకపోతే ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైనా సరే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు.
ఫ్రెష్ అప్పు చేయాల్సిన అవసరం లేదు, పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరున్న బంగారం, అన్యూజ్డ్ బంగారం ఫర్ నెక్స్ట్ జనరేషన్ బంగారం ఓడిలాగా పెట్టుకుంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబబ్లీ ఒక క్వశ్చన్ వస్తుండొచ్చు, గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా, ఇది ఎక్కువ ఉంటుందా అని. ఇది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే దీన్ని మనం వాడుకోవట్లేదు, అవసరం ఉండే వాడుకుంటున్నాం, ఆప్షనల్ కాబట్టి కొంచెం ఒక 0.5% ఎక్కువ ఉండొచ్చు వెన్ కంపేర్ టు నార్మల్ దిస్ థింగ్. డాక్యుమెంటేషన్ కూడా మినిమల్గా ఉంటుంది, ప్రీపేమెంట్ ఛార్జెస్ ఏ ఉండవు. మీరు ఇప్పుడు 10 లక్షలు తీసుకున్నాము, మనకు ఒక 3 నెలలు డబ్బులు వచ్చేసాయి, 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత వచ్చే కట్టేసాం. కడితే ప్రీపేమెంట్ ఛార్జెస్ అంటూ ఏముండదు. ఎన్ని రోజులకు వాడుకున్నామో, ఎంత అమౌంట్కి వాడుకున్నామో అంత ఇంట్రెస్ట్ కట్టి అక్కడికి ఆపేయచ్చు. అదే మీరు రెగ్యులర్ గోల్డ్ లోన్ విత్ ఈఎంఐ ఒక 5 years 3 years ఆప్షన్ పెట్టుకున్నారు, అప్పుడు కంపల్సరీ ప్రీపేమెంట్ ఛార్జెస్ కూడా అడుగుతారు, 3% 4%. అలాంటి గొడవ ఉండదు. మీ బంగారానికి సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైతే ఇంట్లో ఎక్కువ మనుషులు లేరు, నా బంగారం ఏమవుతుందో, లాకర్కి అనవసరంగా పోయాలా అనుకునే భయపడే వ్యక్తులు ఒక గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోండి ప్రశాంతంగా. బ్యాంకే జాగ్రత్త పెడుతుంది మీ బంగారాన్ని. మీకు కావాలంటే లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. అండ్ 50% లోన్ ఇస్తారు కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మామూలుగా లోన్ తీసుకుంటే ఏంటంటే 75 వరకు ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ప్రైస్ పడిపోతే మనం అడిషనల్గా తొందరగా కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ గోల్డ్ 1,50,000 దగ్గర తీసుకున్నాము, అనుకోకుండా 1,00,000కి పడిపోయింది అంటే 75%, 1,50,000కి 75 కన్నా కూడా తక్కువకి వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఇమ్మీడియట్గా మార్జిన్ కట్టాల్సి వస్తుంది. బట్ ఇందులో ఆల్రెడీ 50% లోనే ఇస్తున్నారు కాబట్టి మనం మార్జిన్ భయం కూడా ఉండకుండా ప్రశాంతంగా డబ్బులు వాడుకొని మన బిజినెస్కు మనం ఏదైతే పనులు అనుకున్నామో వాటిని వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.